హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. రైతు భరోసా అనే పథకానికి సంబంధించిన నిధులు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఏ రోజున ఈ యొక్క అమౌంట్ అనేది అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, తెలంగాణలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి రైతాంగంకు రైతు భరోసా నిధులు విడుదలపై ప్రభుత్వం భరోసా కల్పించింది. వానాకాలం సీజన్లో రైతుల పెట్టుబడి కోసం సహాయం చేయవలసిన రైతు భరోసా పథకం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. వానాకాలం సీజన్ పూర్తయ్యి యాసంగి సీజన్ కూడా ప్రారంభమవుతుంది. అయినా కూడా రైతులకు మొదటి పంటకు పెట్టుబడి సహాయం అందలేదు. మంత్రులు రోజుకో మాట చెప్తూ కాలం గడుపుకొస్తున్నారు తప్ప రైతు భరోసా పథకాన్ని అమలు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా గత ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి 2 సీజన్లకు 10,000 రూపాయలు పెట్టుబడి సహాయం చేసింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎకరానికి 15,000 రూపాయలు పంట సహాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీ ఏడాది గడిచినా అమలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు బంధు పథకంలో అవినీతి జరిగిందని, రైతు భరోసా పథకాన్ని పంట సాగు చేసే రైతులకు అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు నిబంధనలు తయారు చేయడానికి గాను సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, రైతుల అభిప్రాయ సేకరణ చేయడం వల్ల ఆలస్యమైంది. ఏడాది ప్రభుత్వం సంబరాల్లో సైతం రైతులకు రైతు భరోసా లేకుండానే పోయింది. కాగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుజారాబాద్ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని రైతు భరోసాపై స్పష్టం చేశారు. డిసెంబర్ 9వ తేదీ తర్వాతనే రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రైతులు ఎలాంటి అపోహలకు పాల్పడవద్దని, రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని, సాంకేతిక కారణాల వల్ల కొద్దిమంది రైతులకు మాత్రమే రుణమాఫీ కాలేదని, దానిని కూడా అతి త్వరలోనే నిధులు విడుదల చేసి రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం విడుదల వారీగా రుణమాఫీ చేసిన రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని, తమ ప్రభుత్వ హయాంలో రుణమాఫీ వల్ల రైతులకు ఒకేసారి బ్యాంక్ రుణాలు మాఫీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సో చూశారు కదా వ్యూవర్స్, ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా అనే పథకానికి సంబంధించిన రైతులు ఉన్నారో వీరందరి ఖాతాల్లో అయితే ఎకరానికి 15,000 రూపాయల చొప్పున మన సీఎం రేవంత్ రెడ్డి గారు జమ చేయనున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.